మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఎస్, ఎవరతడు? బాప్తిసమిచ్చు యోహాను. దేవునికి స్తోత్రం. బాప్తిసమిచ్చు యోహాను యొక్క పుట్టుక ముందే ప్రవచించబడింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి. అడవిలో ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. ఈ విధంగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని ఒకడు ప్రకటిస్తాడని 100 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథములో బాప్తిసమిచ్చు యోహాను యొక్క జీవితము రాయబడింది. అదే విషయాన్ని మత్తయి సువార్తలో అదే మాటనే మత్తయి కోట్ చేసి రాశాడు. అడవిలో అరణ్యములో ఒకడు ప్రకటన చేయొచ్చు, ఒకని శబ్దం వినబడునని ఆ చెప్పబడిన లేఖనాన్ని ఎత్తి రాశాడు. ఈ ఉదయకాలం ఈ మాట మీ ముందుకు ఎందుకు తెస్తున్నాను అంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, యిర్మీయా గ్రంథం 1:5లో చెప్పబడినట్లు కేవలం బాప్తిసమిచ్చు యోహాను విషయంలో మాత్రమే కాదు, మనందరి జీవితంలో దేవుడు ముందుగానే ఎరిగి ఓ అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. చదువు ఒకసారి యిర్మీయా గ్రంథం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇది కేవలం యిర్మీయా గురించి మాత్రమే కాదు, లేక బాప్తిసమిచ్చు యోహాను విషయం మాత్రమే కాదు, లేక అపోస్తలుడైన పౌలు విషయమే కాదు. పౌలు గురించి కూడా ఒక మాట ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయనను తల్లి గర్భం నందు పడిన మొదలుకొని ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, చూసావా, నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రతో నేను సంప్రదింపలేదు. చూసావా, అపోస్తలుడైన పౌలు తన గురించి చెప్పుకుంటున్న మాట, తల్లి గర్భమందు పడినప్పుడే దేవుడు తన కుమారుని ప్రకటించాలని, యేసు క్రీస్తు స్వార్థను ప్రకటించాలని ఆయనను ప్రత్యేకించుకున్నాడు. రోమా 1:1లో కూడా ఇదే మాట అన్నాడు, స్వార్థ నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడను అని. ఇది కేవలం బాప్తిసమిచ్చు యోహాను మరియు యిర్మీయా, అపోస్తలుడైన పౌలు విషయమే కాదు, మన అందరి జీవితంలో, ఈ లైవ్ చూస్తున్న నీ జీవితంలో, ఈ సందేశం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యు ఆర్ స్పెషల్, యు ఆర్ యూనిక్. మనమందరము ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం.
చూడండి, ప్రపంచంలో కోట్ల కొలది మనుషులు ఉండినప్పటికీ ప్రతి వాని వేలు ముద్ర ప్రత్యేకంగా ఉంటుంది. కోట్ల కొద్ది మనుషులు ఉండినప్పటికీ ప్రతి వాని యొక్క ఐరిస్ కళ్ళు ప్రత్యేకంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగాక. నీవు ఒక ప్రత్యేకమైన వాడవని నీ శరీరం కూడా రుజువు చేస్తుంది. అంతేకాదు, మనస్తత్వాలు కూడా ఏ ఇద్దరి మనసులు ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఇద్దరు కవల పిల్లలుగా పుట్టినప్పటికీ వారి ఆలోచన, వారి నిర్ణయాలు, వారి పద్ధతులు విభిన్నంగా ఉంటాయి. ఏ ఒక్కరు మరొకరితో సంపూర్ణంగా కలవలేరు. అది భౌతికంగా అయినా మానసికంగా అయినా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని కొరకు ఓ ప్రత్యేకించబడిన పాత్రవు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రత్యేకమైన పాత్రగా చేయబడ్డాడు బాప్తిసమిచ్చు యోహాను. బాప్తిసమిచ్చు యోహాను యొక్క జీవిత విధానం అంతా కూడా ఓ ప్రత్యేకంగా. భోజన విషయంలో కూడా ఎలా తిన్నాడైనా చూడొకసారి. ఆయన భోజన విధానం ఏంటి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తొలదట్టి ధరించుకునేవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఎందుకనంటే అతడు అరణ్యంలో ఉన్నాడు. జనుల మధ్య ఎక్కువగా నివసించక దేవునితో సావాసం చేయడానికి ప్రశాంతమైన వాతావరణం, నెమ్మదైన స్థలములో దేవుణ్ణి కనపరచడానికి, దేవునితో సావాసం చేయడానికి అతడు ఎక్కువగా అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో బహుశా పండ్లు ఉంటాయి, కానీ ఎక్కువగా బాప్తిసమిచ్చు యోహాను మిడతలని అడవి తేనె తింటూ, మిడతలు ఎన్ని దొరకాలి, ఎన్ని తినాలి, అడవి తేనె ఎంత ఎత్తులో ఉంటుందో మీకు తెలుసు. అడవి తేనె తింటూ, మిడతలను ఆహారంగా తీసుకుంటూ జీవిత దినములన్నిట ఆయన ఒక విధంగా చెప్పాలంటే తినకయు తాగకయు ఉపవాసం ఉన్నట్టే ఉన్నాడు. ఈ మాట ఎక్కడుంది? ఎవరు చెప్తారా? బాప్తిసమిచ్చు యోహాను గురించి యేసు ప్రభు చెప్పేటప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. యోహాను తినకయు తినకయు త్రాగకయు వచ్చెను గనక వీడు దయ్యం పట్టిన వాడని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనక వీడు తిండిపోతని, మద్యపానని, సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. చూసావా? బాప్తిసమిచ్చు యోహానుతో యేసు ప్రభు తను తాను పోల్చుకుంటున్నాడు. బాప్తిసమిచ్చు యోహాను తన జీవిత దినములన్నిట చాలా స్వల్పకాలిక ఆహారంతోనే తృప్తి పొందాడు. అంటే రాజగృహంలో రాజులు అనుభవించినట్లు, లేక సామాన్య ప్రజలు ప్రతి పూట భోంచేసి నచ్చిందంతా తిన్నట్లు బాప్తిసమిచ్చు యోహాను అలా బ్రతకలేదు, ప్రత్యేకంగా జీవించాడు. తినకయు త్రాగకయు వచ్చును అంటే చాలా అల్ప ఆహారంతోనే బాప్తిసమిచ్చు యోహాను తృప్తి పొందాడు. నెక్స్ట్, ఆయన వస్త్రములు కూడా సన్నపు నార బట్టలు ధరించుకోలే. ఇక్కడే ప్రభువైన యేసుక్రీస్తు కూడా బాప్తిసమిచ్చు యోహాను గురించి ఒక మాట అన్నాడు. చూడండి అక్కడ 11వ అధ్యాయము 7వ వచనం. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జనసమూహముతో ఇలాగ చెప్పసాగను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్న. ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో నుందురు కదా. అంటే యోహాను సన్నపు నార బట్టలు లేక ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడినట్టు ధూమ్ర రక్తవర్ణ వస్త్రముల్ని, లేక యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినట్టు ప్రశస్త వస్త్రములేమి బాప్తిసమిచ్చు యోహాను ధరించలే.
ఒక సామాన్యమైనటువంటి వస్త్రధారణ, ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ ధరించుకున్నాడు. ఈ లోకాన్ని ఏ మాత్రమో బాప్తిసమిచ్చి యోహాను ప్రేమించలేదు. తన జీవిత దినములన్నిట ఉపవాసం ఉండి ప్రార్థించడానికే ఇష్టపడ్డాడు. కేవలం అల్పాహారం, అడవి తేనె మిడతలతో మాత్రమే పోషించుకుంటూ జీవిత దినములన్నిట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకు ముందు నడవటం, యేసుక్రీస్తు కొరకు మార్గాన్ని సిద్ధపరచడం, సకల జనులు ఆయన రక్షణ చూసే విధంగా దేవుని కొరకు మార్గం సిద్ధపరచడం అంత సామాన్య విషయము కాదు. అందుకే తన జీవిత దినములన్నిట, తన బ్రతుకు దినములన్నిట తను ఒక ప్రత్యేక జీవితాన్ని జీవించాడు. ప్రత్యేక జీవితాన్ని జీవించాడు. జీవిత దినం అంటే ఒక ప్రత్యేక జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ విషయమే నా విషయం ఏమిటి? ఈరోజు మనము కూడా తోలు దట్టి లేక ఒంటె రోమముల వస్త్రం ధరించుకోమని ప్రభు చెప్పట్లే, లేదా అడవి తేనె మిడతలు తినమని ప్రభు ఉదయకాలం మనతో ఏమి చెప్పట్లే. మన ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, అన్ని విషయంలో మనము కూడా ఎలా ఉండాలంటే మితముగా ఉండాలి. ఈ లోకమును అనుభవించేవారు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. ఒకసారి చూడండి, తిమోతికి పౌలు రాసేటప్పుడు ఒక మాట రాశాడు. నాలుగు ఐదు. అయితే నీవు అన్ని విషయంలోనూ మితముగా ఉండుము. 2 తిమోతి 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. అన్ని విషయములలో అంటే భోజన విషయంలోనైనా, వస్త్రాలు, విలువగల వస్త్రాలు ధరించకుండా వస్త్రాలు వేసుకునే విషయంలోనైనా, లేక గృహ నిర్మాణ విషయంలోనైనా, నువ్వు ఏ పని చేసినా విలాసవంతమైనదిగా లేక లగ్జరీగా బ్రతకాలనే ఆలోచనతో ఉండకూడదు క్రైస్తవుడా. ఈ లోకమును అనుభవించువారు మిత్తముగా అనుభవించాలని పౌలు కొరింథీయులకు రాశాడు. ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకము ఒక దినాన గతించిపోతున్నది. గతించిపోయే ఈ లోకము కోసమని నీ జీవితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. ప్రతి విషయంలోనూ మిత్తముగా ఉండటం నేర్చుకుందుము గాక. బాప్తిసమిచ్చు యోహాను తన జీవిత దినములన్నిట ఆహారం విషయంలో కానీ, వస్త్రధారణ విషయంలో కానీ, తన ప్రవర్తన అంతటిలో నీతిగా, మితముగా, యథార్థంగా ఉన్నాడు. దేవుని పట్ల కూడా చూడండి, బాప్తిసమిచ్చు యోహాను దీనంగా ఉన్నాడు. యోహాను సువార్త ఒకసారి ఆయన మాట విధానాన్ని ఒకసారి గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చూసారా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. తన జీవిత దినములన్నిట ప్రభువైన యేసుక్రీస్తుని హెచ్చించడానికే ఇష్టపడ్డాడు, హెచ్చించడానికే కోరుకున్నాడు. ఆయన కంటే అంటే యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులు యేసు ప్రభువుకు కలిగి ఉన్నాడు. ఎక్కువ మంది యేసు ప్రభుని వెంబడించారు. అందుకని యోహాను ఏమంటాడంటే, ఆయనే హెచ్చించబడాలి, నేనే తగ్గించబడాలి అన్నాడు. ఇంకో చోట ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రులను కాను అన్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయిటకైను నేను పాత్రులను కాను అన్నాడు. ఇంకొక చోట ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రులను కాను అన్నాడు. తగ్గించుకున్నాడు ఆయన. బాప్తిసమిచ్చు యోహానులో తగ్గింపు మనసు ఉంది. దేవుని ఎదుట దీన మనసు అనే వస్త్రం ధరించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొందరు దేవుని చేత వాడబడితే నేను యేసుక్రీస్తు అంతటి వాడను అన్నంత గర్విస్తారు.
లేక నేనే క్రీస్తును అని చెప్పుకొని కూడా గర్విస్తూ ఉంటారు. అలాగ వారు క్రీస్తు విరోధికి, దురాత్మకు అవకాశం ఇస్తూ ఉంటారు. యోహాను అలాంటి వాడు కాదు. నువ్వు క్రీస్తువా అని అడిగారు. ఎవడైనా నేను క్రీస్తుని కాను అన్నాడు. నువ్వు ఏలియావా అని అడిగారు, కాను. నువ్వు ప్రవక్తవా, కాను అన్నాడు. తగ్గించుకున్నాడు. నేను ఆయనకు ముందుగా మార్గం సరళం చేయి ఒక దూతనే అన్నాడు. దూత అంటే పరలోకపు దేవదూత కాదు, ముందుగా వెళ్ళే వారిని దూత అని కూడా పిలుస్తారు. ఒక రాయబారం తీసుకుని వెళ్ళే వ్యక్తిని దూత అని పిలుస్తారు. నేను ఆయనకు ముందుగా వెళ్ళొచ్చు, ఆయన మార్గమును సరళం చేసే ఒక సామాన్య మనుషునే కానీ నేను ప్రవక్తను కాను అన్నాడు. అంటే తను తాను ఎక్కడగా గొప్పగా చెప్పుకోలేదు. ఆయన జన్మ, ఆయన జీవితం చాలా పవిత్రమైంది. హేరోదు అనే ఒక రాజుని నిర్మోహమాటంగా గద్దించాడు బాప్తిస్మిచ్చి యోహాను. రాజుల్ని గద్దించే ధైర్యం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని, శాస్త్రుల్ని మరియు సైనికుల్ని, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని బహిరంగంగా గద్దించాడు. దానికి మహిమ కలుగుగాక. నేటి దినాల్లో చాలామంది బోధకులు లేక చాలామంది మనుషులు ఎదుటివారు ఏమనుకుంటారేమో, ఆ తర్వాత నాకేదైనా కీడు హాని చేస్తారేమోనని చాలా చోట్ల రాజీపడిన జీవితాన్ని జీవిస్తూ దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు. వారి ఉద్దేశంలో దేవుడు ఎంత బాధపడ్డా పర్వాలేదు కానీ నేను, నా చుట్టూన వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటారు. కానీ ఒక ఆత్మీయుడు లోకమంతా బాధపడినా తన దేవుని మాత్రం బాధ పెట్టాడు. దానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడ భయపడలా. ఇంకా హేరోదు రాజే భయపడ్డాడు. హేరోదు రాజే, అతడు పరిశుద్ధుడు, నీతిమంతుడు గనక అతను ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పేసి హేరోదు రాజే భయపడ్డాడు. కానీ ఒక సందర్భం వచ్చింది. దాన్ని పెట్టారా, ఆ హేరోదు రాజు భార్య, హేరోదు రాజు యొక్క వాస్తవానికి ఆమె హేరోదు భార్య కాదు, ఫిలిప్పు భార్య. అంటే హేరోదు రాజు యొక్క తమ్ముని భార్య. ఆ తమ్ముని భార్యను తన భార్యగా చేసుకున్నందుకు బాప్తిస్మిచ్చి యోహాను కఠినంగా గద్దించాడు. అలా గద్దించినందుకు, హెచ్చరించినందుకు చెరసాలలో బంధించాడు. ఇదంతా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడింది. తర్వాత చదువుకోండి. అక్కడ హేరోదు కూతురు నాట్యమాడి హేరోదును సంతోషపరిచి హేరోదుతో ఒక వరం పొందింది. ఆ హేరోదు ఇచ్చిన మాట ఏంటంటే, నీకేం కావాలో అడుగు, రాజ్యంలో సగమట్టుగా నీకు ఇస్తా అన్నాడు. హేరోదు భార్య ఒక సలహా ఇచ్చింది. తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను యొక్క తల నాకు కావాలని అడిగింది. పాపం హేరోదుకి ఇష్టం లేదు. దుర్మార్గుడు అయినప్పటికీ బాప్తిసమిచ్చి యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడని అతని పట్ల కొంచెం భయం కలిగి ఉన్నాడు. అయితే ఇచ్చిన మాట తప్పే అవకాశం లేక మొత్తానికి యోహాను యొక్క తల ఛేదించబడి పల్లెములో పెట్టబడి ఆ తల్లి దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి, తను నమ్మినటువంటి నీతి కొరకు, యథార్థత కొరకు, సత్యం కొరకు ప్రాణమైన ఇచ్చాడు కానీ రాజు మాత్రం పడలే. నేటి దినాల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకి రాజీ పడతారు. తల కొట్టే పరిస్థితి ఏమి ఉండదు. చిన్న చిన్న వాటికి రాజీపడి దేవుని మార్గాన్ని వదిలేస్తూ ఉంటారు. ఇస్కరియోతు యూదా కేవలం 30 వెండి నాణాలకి ఆయన అమ్మేసుకున్నాడు. 30 వెండి నాణాలే. క్రీస్తుకు కట్టిన ఖరీదు, ప్రభువైన యేసు క్రీస్తుకి కట్టిన ఖరీదు ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు. విచిత్రంగా లేదు? అతని దృష్టిలో క్రీస్తు కంటే డబ్బే ఎక్కువ లేదు. మన ప్రభువైన యేసు క్రీస్తు కోట్ల ఐశ్వర్యం కంటే శ్రేష్ఠుడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనతో దేనిని పోల్చలేం. ఆయన సర్వ సంపదల కానీ ఆయనను ప్రేమించదము గాక. ఒక రాజు తన పుట్టిన సందర్భంగా తన రాజ్యంలో ఉన్న వారికి
బహుమతులు ప్రదానం చేస్తూ వచ్చారు. జనులు ఏది అడిగితే అది ఇస్తూ వచ్చాడు. కానీ ఒక చిన్నది, ఒక యవ్వనురాలు, ఒక చిన్నది రాజు దగ్గరకు వచ్చి తను నిలబడింది. రాజు అడిగాడు కదా, నీకేం కావాలి అని. ఆమె అన్న మాట, నాకు నీవే కావాలి. నేను చాలా ముసలివాడిని, నువ్వు చిన్నదానివి, ఇప్పుడిప్పుడే యవ్వన కాలం వచ్చిన చిన్నదానివి, నువ్వు నన్నేం చేసుకుంటావు అమ్మాయి అని అంటే, ఆ చిన్నది చెప్పింది కదా, రాజా నీవు నా సొంతమైతే నీ దగ్గర ఉన్నదంతా నాదే అవుతుంది కదా. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ప్రభువైన యేసుక్రీస్తుని నీ రాజుగా, నీ సొంత రక్షకునిగా చేసుకుంటే ఆయనవన్నీ నీవే అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రి తన పెద్ద కుమారుతో ఈ విధంగానే అన్నాడు, నావన్నీ నీవే కదా. ఒక్క మేక పిల్లనైనా వధించుకొని భుజించటానికి నువ్వు నాకు ఇవ్వలేదే, నీ తప్పిపోయిన కుమారుడు రాగానే క్రొవ్విన దూడ వధించి సంతోషిస్తున్నావని తండ్రి మీద పెద్దవాడు నెపం మోపితే తండ్రి అన్నాడు కదా, కుమారుడా నావన్నీ నీవే. వండర్ఫుల్ అది. కానీ ఆ పెద్ద కుమారుడికి జ్ఞానం లేదు. నా తండ్రి ఆస్తి అంతా నాదే కదా, చిన్నవాడు తన ఆస్తి తను పంచుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు తండ్రి దగ్గర ఆస్తి అంతా నాదే కదా అనే గ్రహింపు లేదు ఆ పెద్దోడికి. మనకు కూడా మనం ఎవరుమో, మనం ఏం కలిగి ఉన్నామో, మన ప్రభు మనకి ఏమవుతాడో మనకు గ్రహింపు లేదు. మనం ఇంకా భిక్షకాంటలాగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే సమస్తం మనవే. దేవునికి స్తోత్రంగాను గాక. ఒకసారి కొరింథీ పత్రిక చూద్దామా? ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. 1 కొరింథీ 3వ అధ్యాయము 22వ వచనం. పౌలైను అపోలయను కేఫాయను లోకమైనను జీవమైను మరణమైను ప్రస్తుతమందునవైను రాబోవునవి అయినను సమస్తమును మీవే. ఆమె మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. సమస్తం ఎవరివి? మనం అక్కడ ఒక మనసు లోకమైనను అన్నది కదా, లోకమైనను ప్రస్తుతము ఉన్నవి అయినా రాబోనైనా దేవుని సేవకులైనా. అంటే పౌలు అపోలో కేఫా అంటే ఎవరు? దైవజనులు. వీరంతా ఎవరు సొత్తు? ఆమె సంఘం సొత్తు. హల్లెలూయా. అవన్నీ మనవే. కానీ ఈ ప్రత్యక్షత మనకు లేదు, మనం అంతగా విశ్వసించం. అన్నీ మనవే, సమస్తం మనవే. ఆ గ్రహింపు మనకుండును గాక. ఇలాగా సమస్తం నావే అని గ్రహింపు లేక డబ్బు కోసము, మనుషుల కోసము, లోకం కోసము క్రీస్తుని అమ్మేసుకుంటూ ఉంటారు. కానీ బాప్తిసం ఇచ్చిన యోహానా లాగా చేయలే. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ క్రీస్తుని అమ్ముకోకూడదని, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను అమ్ముకోకూడదని ఎక్కడ రాజు పడకుండా బ్రతికాడు. అందుకే తల కొట్టించబడినా సరే సత్యం కోసం గట్టిగా నిలబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడిన సాధనమే. నీవును అన్ని విషయంలో మితముగా ఉండాలి. నీవును ప్రతి విషయంలోనూ మితముగా ఉండాలి. వస్త్రదాన విషయంలోనైనా, భోజన విషయంలోనైనా, ఈ లోకంలో అనుభవించే విషయంలోనైనా ప్రతి దానిలో నిరాడంబరత, ప్రతి దానిలోనూ మితముగా ఉండట నేర్చుకుందువు గాక. మనమందరము ప్రత్యేకించబడిన వారం. తల్లి గర్భములోనే దేవుని చేత ప్రత్యేకించబడిన వారం. ఎంతోమంది ఉండినప్పటికీ నిన్నే ఎందుకు రక్షించుకున్నాడు? నన్నే ఎందుకు రక్షించుకున్నాడు? మన చుట్టూ లక్షల కొద్ది, వేల కొద్ది ప్రజలు ఉన్నప్పటికీ వారికంటే ఏమాత్రము యోగ్యులం కాకపోయినా నన్ను ఎందుకు ప్రభు ఆకర్షించి తన వైపు తిప్పుకున్నాడు తెలుసా? నీ ఎడల, నా ఎడల దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటో తెలుసుకొని నీవు కూడా ఆ ప్రణాళికలో ఇముడుదోగాక.
ఇర్మియా పట్ల అయితే జనంలోకి ఒక ప్రవక్త, బాప్తిసమిచ్చి యోహాన్ అయితే యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళే మార్గం సిద్ధపరచట, అపోస్తలుడైన పౌలు అయితే అన్యజనులకు సువార్త చేసే సాధనమవుట. మరి నీ విషయంలో దేవుని ప్రణాళిక ఏమిటి? నిన్నెందుకు కొరకు దేవుడు ప్రత్యేకించాడు? నీ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో దేవునితో సావాసం చేస్తే కదా నీకు అర్థమైంది. సేవకు పిలిచాడా? నువ్వు ఒక ప్రవక్తవా, సువార్తికుడివా, కాపరివా, ఒక అపోస్తుడువా, లేక ఒక భక్తుడువా, ఒక మిషనరీవా? దేవుడు నీ పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు? నీకు ఏ తలాంత ఇచ్చాడు? ఏ వరం ఇచ్చాడు? ఏ అవకాశాలు ఇచ్చాడు? ఎందుకు నేను ప్రత్యేకించుకున్నాడు? ఆయన రాజ్య నిర్మాణంలో నీ పాత్ర ఏమిటి? ఒకసారి తెలుసుకో. నువ్వు దేవునితో సావాసం చేస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవా, నా పట్ల నీకున్న చిత్తం ఏమిటి? నీ ప్రణాళిక ఏమిటి? నన్ను ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చావు? నన్ను ఎందుకు ఈ మరణగండాలు తప్పించి ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చావు? నేనేమి చేయాలి? నా పట్ల నీ ఆలోచన ఏమిటని నువ్వు దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ తర్వాత నువ్వు మంచి నిర్ణయం తీసుకొని ముందుకు సాగవచ్చు. అమ్మో, దేవునితో సావాసం చేయటం ఎందుకు? దేవుని చిత్తం కనుగోవటం ఎందుకు? ఆ తర్వాత విధేయత చూపి పనిచేయటం ఎందుకు? అసలు నేను మౌనంగా ఉంటే పోలే అనుకుంటున్నావేమో. నీ పట్ల దేవుని ప్రణాళికకు నీవు సహకరించకపోతే నిత్యత్వంలో దేవుని దగ్గర లెక్క చెప్పాలి. మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క చెప్పే రోజు ఒకటి ఉంది. నువ్వు కుదుటుగా ఆయనతో కూర్చొని ఆయనతో సావాసం చేసి నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకొని విధేయత చూపితే నువ్వు ధన్యుడు అవుతావు. నీ ద్వారా అనేకులు ధన్యులవుతారు. నువ్వు విధేయత చూపకుండా నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు నశించిపోతావు. నీ చుట్టూన వారిని అనేకులు నశింపజేస్తావు. ఎస్తేరుతో మొర్దెకై ఇదే అన్నాడు, ఈ దినము కొరకే నువ్వు రానివయ్యావేమో, ఈ దినమందు నువ్వు మౌనముగా ఉంటే యూదులకు విడుదల సహాయం మరొక దిక్కుడు వస్తుంది, కానీ నీవును నీ ఇంటి వారు నశించిపోతారు అన్నాడు. అంటే దేవుడు ఒక ప్రణాళికలోనే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దేవుడు ఒక ప్రణాళికలో నిన్ను ఈ స్థాయిలో పెట్టాడు. నువ్వు మౌనంగా ఉండి నా వరకు నేను హాయిగా బ్రతుకుదాం, ఎవరు నశించిపోతేమి, ఎవరు నరకానికి పోతేమి, ఎవరికి ఏమైపోతే నాకేంటని పట్టనట్టుగా ఉన్నావా? అది నీకు నష్టమే కానీ క్షేమం కాదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, బాప్తిసమిచ్చి యోహాను జీవిత దినములన్నిట రాజీ పడకుండా మండుచు ప్రకాశించే దీపంలాగా బ్రతికాడు. నీవు నేనట్లా బ్రతుకుదుముగాక. ఈ ఉదయకాలపు సందేశం మన హృదయంలో పరిశుద్ధాత్మను స్థిరపరిచి తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.